వీటిలో ఈ విచారణను దృష్టిలో పెట్టుకొని ముందుగానే అరగంట ముందు 11 o'clock ఎగ్జాక్ట్గా బీఆర్కే భవన్ కమిషన్ వద్దకు చేరుకున్నారు. ఈటెలతో పాటు కొంతమంది అనుచరులు కూడా లోపలికి వెళ్ళారు. అందులో మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇందులో భాగంగా కాళేశ్వరం కమిషన్ ఈటెల రాజేందర్ను బహిరంగ విచారణ అని చెప్పినప్పటికీ అటు అక్కడ ఉన్నటువంటి నేతలను చూసి మాత్రం నేతలందరినీ కూడా పైకి వెళ్ళారు కాబట్టి వారందరూ పక్కకు ఒకవేళ పక్కకు ఉండకపోతే లేదంటే కిందికి వెళ్ళకపోతే ఈటెల రాజేందర్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లి మరొక చోట విచారిస్తానని చెప్పి కూడా కమిషన్ స్పష్టం చేయడంతో ఈటెల రాజేందర్తో పాటు వ్యక్తిగత సహాయ సిబ్బంది ఒక్కరిని కూడా ఎలో చేశారు. బహిరంగ విచారణ ఈటెలను జరుపుతున్నప్పటికీ కూడా చూసాం కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ కూలిపోవడం క్రాక్స్ రావడం ఏదైతే ఉందో ఆ కాళేశ్వరం బ్యారేజ్కి సంబంధించి 3 ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి సంబంధించి వాటికి ఆ ప్రాజెక్టే పనికి రాదు అంటూ కూడా అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత ఎంక్వైరీకి కమిషన్ వేశారు. మరొక పక్క అసలు కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్లో కూడా అవకతవకలు జరిగే ఆ ప్రాజెక్టులు కూడా నాణ్యతతో కట్టలేరు. అటు ఒకవైపు కాంట్రాక్టర్కు కూడా చాలా పెద్ద మొత్తంలో కూడా ఈ నాణ్యత లేకుండా కట్టడంలో కానివ్వండి డిజైన్కు సంబంధించి ప్రధానంగా డిజైన్కు సంబంధించినటువంటి లోపాలపైన కూడా ఒకవైపు కూడా కమిషన్ కూడా ఎంక్వైరీ చేపడుతుంది. ఈటెలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో ఎంక్వైరీ ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇందాక చెప్పినట్టు ఏదైతే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుమతులు ఎందుకంటే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఒక కార్పొరేషన్ ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ దానికి సంబంధించినటువంటి నిధులు ఎట్లా సేకరించారు, వాటి నిధులు ఎంత విడుదల చేశారు, ఎవరు చెప్తే విడుదల చేశారు, క్యాబినెట్ సబ్ కమిటీ అప్రూవల్తో విడుదల చేశారా లేదంటే ముఖ్యమంత్రి చెప్తే విడుదల చేశారు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఒకవైపు ఈటెల రాజేందర్ను ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడు దాని డిజైన్కు సంబంధించి కూడా ఒకవైపు కేసీఆర్ అన్ని తనే దాని డిజైన్ కానివ్వండి దాని రూపకర్త అని చెప్పి కేసీఆర్ గతంలో ప్రకటించుకున్న నేపథ్యంలో ఒకవైపు ఈటెల రాజేందర్ను ముందుగా ప్రశ్నిస్తే ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నీ ఒకవైపు కూడా కమిషన్ ముందుంటాయి కాబట్టి వాటితో పాటు అటు ఈటెల రాజేందర్కు ఆర్థికపరమైన అంశాలు వచ్చిన తర్వాత క్రాస్ ఎగ్జామినింగ్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఈటెలకు సంబంధించి ఒకవైపు స్పష్టంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానివ్వండి పార్టీ పరంగా కూడా అటు బీజేపీకి సంబంధించి ప్రస్తుతం గతంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు కాబట్టి అక్కడ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కూడా క్లియర్గా చెప్పారు. గతంలో ఈటెల రాజేందర్ అటు మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో క్లారిటీగా చెప్పాలి. అక్కడ చెప్తేనే ఒకవైపు కేసీఆర్ చేసినటువంటి అవినీతి కానివ్వండి కేసీఆర్ ప్రభుత్వం నిర్మించినటువంటి నాణ్యత లేనటువంటి ప్రాజెక్ట్ ఎందుకంటే లక్షల కోట్లు వెచ్చించి ఆ ప్రాజెక్ట్ కట్టారు కాబట్టి ఆ ప్రాజెక్టు సంబంధించి మాత్రం అన్ని అవకతవకలు బయటపడతాయి. అందులో చాలా అవినీతి జరిగిందని చెప్పి కూడా బీజేపీ కూడా ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చాలా అంశాలు మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుందిల్ల కావచ్చు వీటికి సంబంధించి అనేక క్వశ్చన్స్ తలెత్తే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా ఆల్రెడీ ప్రతి కాళేశ్వరం కమిషన్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో సో కాళేశ్వరం కమిషన్ ని చూపించి లేదు ఇలా కేసీఆర్ ఆర్డర్స్ ఇస్తేనే లేకపోతే అప్పుడు ప్రభుత్వం ఆర్డర్స్ ఇస్తేనే నేను నిధులు విడుదల చేశాను తప్ప నాకు ఇంతకు మించి తెలియదు అని చెప్పి ఆయన చెప్పే అవకాశం ఉందా? డెఫినెట్గా సచిన్ ఎందుకంటే ప్రస్తుతం కూడా ఆయన అనుచరులు కూడా బయట ఇందాక ఈటెలతో పాటు వచ్చినటువంటి అనుచరులు పోలీసు ఇక్కడ నుంచి పంపించినప్పటికీ ఆయన అనుచరులతో కూడా ఈటెల మాట్లాడారు. కొన్ని విషయాలు కూడా వాళ్ళతో చెప్పినట్టు కూడా మనకు వాళ్ళతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే తను ఏ విధంగా అయితే అటు ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్థిక శాఖకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ చేసినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ప్రతిదీ కూడా అటు ఆర్థిక శాఖ మంత్రిగా నిధులు విడుదల చేయాలంటే క్యాబినెట్ చేసినటువంటి అప్రూవల్ అంటే క్యాబినెట్ ఆమోదంతోనే కూడా ఫండ్ విడుదల చేస్తుంటే ఏ శాఖకి ఎంతెంత ఏ ప్రాజెక్ట్ ఎంతెంత విడుదల చేయాలి అదంతా కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి క్యాబినెట్ నిర్ణయం అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారమే తమ ఎంపీ తమ నేత కూడా ఒకవైపు నిధులు విడుదల చేశారని చెప్పి వారి యొక్క అనుచరులు ఇందాక కూడా ఇక్కడ మాట్లాడుతూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈటెలకు కూడా ఒకవైపు తను ఏదైతే కమిషన్ తనను అడుగుతుందని చెప్పి ఈటెల ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఇందాక మీరు చూపించారు ఆయనకు సంబంధించి రిటర్న్గా కొన్ని పత్రాలు కూడా ఆయన వెంట తీసుకెళ్లారు. ఒక డైరీలో కూడా రిటర్న్గా రాసుకున్నారు. కొన్ని జిరాక్స్కు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి పరిమితులు ఉంటాయి ఏ విధమైనటువంటి హక్కులు ఉంటాయి దానికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేసేటప్పుడు ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి నిధులకు సంబంధించి ఏ విధమైనటువంటి పరిమితులు ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఒకవైపు ఈటెల రాజేందర్ కూడా మరి ఆ ఫైల్ అయితే తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్ ఉంది. తనకు సంబంధించి చెప్పుకోవాలి ఇక్కడ ఈటెల రాజేందర్ కి సంబంధించి ఎందుకంటే గతంలో అక్కడ ఇంజనీర్ కి సంబంధించి ఆల్రెడీ ఎంక్వైరీ
ఎంక్వైరీ జరిగింది కాబట్టి ఈ కమిషన్ ఎంక్వైరీలో భాగంగా వచ్చిన ఆ పాయింట్స్ ని బేస్ చేసుకొని ప్రస్తుతం ఈటెల రాజేందర్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. సో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోందా? డెఫినెట్గా సచిన్, ఒకవైపు ముందుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అటు నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అటు నిపుణులను ఒకవైపు ఇంజనీర్స్ను కూడా ప్రశ్నించింది. ఏ విధంగా కూడా ఒకవైపు ప్రాజెక్టు చేపట్టారు, దాని యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్ ఏంది, ఆ ప్రాజెక్టు డిజైనింగ్ ఏంది, ఎవరు చేపట్టారు, ఎవరు అనుమతులు ఇచ్చారని చెప్పి కూడా అధికారులను విచారించినప్పుడు అటు ఆర్థిక శాఖ నుంచి పొందినటువంటి నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా విచారణలో వచ్చింది. కాబట్టి అప్పుడున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ను విచారిస్తే మాత్రం మరింత కమిషన్కు కూడా వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. కేవలం ప్రాజెక్టుకు సంబంధించి ఆ నిధుల విడుదలలో కానివ్వండి, మరి ప్రాజెక్టు డిజైనింగ్లో కానివ్వండి, ఎస్టిమేషన్లో కానివ్వండి, నాణ్యతలో వీటన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి కూడా అధికారులను కూడా ప్రశ్నించింది. ఇందులో ఆర్థిక శాఖకు వెళ్తే మాత్రం అసలు ఆ ప్రాజెక్టుకి ఎందుకంటే డబ్బులు కూడా ఒకవైపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ దాని నుంచి ఆర్థిక శాఖ నుంచి కూడా నిధులు విడుదల చేయాలి. కాబట్టి దాంట్లో పరంగా అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మంత్రిని కూడా అప్పట్లో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ను విచారణ చేపట్టాలని డిసైడ్ అయింది. మళ్ళీ ఈటెల రాజేందర్తో పాటు అప్పట్లో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నారు. ఆయన్ను గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ను కూడా వీళ్ళందరినీ విచారిస్తే ముందుగా అధికారులను కానివ్వండి, అధికారులు ఒక్కొక్కరుగా అయిపోయిన అనంతరం కూడా మరి పొలిటికల్గా ఇప్పుడు వచ్చింది. ముందుగా ఈ రోజు నుంచి విచారణ మళ్ళీ తిరిగి ప్రారంభమైంది. కాబట్టి ఈటెల రాజేందర్ను మొదట విచారణ చేస్తున్నారు. తర్వాత ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ కూడా కేవలం కొలిక్కొస్తే కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. హరీష్ రావుకు సంబంధించి నెక్స్ట్ విచారణ తర్వాత కేసీఆర్కు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. కాబట్టి ఆ తర్వాత కమిషన్ కూడా ఒక రిపోర్ట్ అయితే తయారు చేసి ప్రభుత్వానికి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. చూసాం ఒకవైపు రాజకీయ పరంగా పార్టీల మధ్యలో కూడా కాళేశ్వరానికి సంబంధించి ఎప్పటికప్పుడు పెద్ద రచ్చన జరుగుతుంది. అటు అసెంబ్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి కాళేశ్వరం కట్టి ఎక్కడ కూడా దాని డిజైనింగ్ మార్చారు, దానికి సంబంధించి ప్లేస్ కూడా మార్చారు, గతంలో ఉన్నటువంటి ఎస్టిమేషన్ కాస్ట్ను కూడా ఎస్కలేట్ చేశారు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో గుత్తేదారుకు సంబంధించి కూడా అసలు కోడ్ చేసి ఎవరైతే అటు దానికి సంబంధించిన కాంట్రాక్టర్కు సంబంధించి కూడా ఎటువంటి ముందస్తు కూడా యాక్షన్ లేకుండానే ఒకవైపు కూడా ఎవరికి కోడ్ వచ్చింది అనేది కూడా తెలియకుండా చేశారని చెప్పి అనేకమైనటువంటి ప్రాజెక్టు మీద ఆరోపణలు ఉన్నాయి. అందులో పెద్ద మొత్తంలో కూడా డబ్బులు కూడా ఒకవైపు అవినీతి జరిగిందని చెప్తున్నటువంటి వేళ అందరినీ ఒక్కొక్కరిగా విచారించి, ఎందుకంటే దేశంలోనే చాలా తొందరగా పూర్తి చేసినటువంటి అంటే చాలా షార్ట్ టైంలో పూర్తి చేసినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పి గత ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కాబట్టి ఒక 4 ఏళ్ళు తిరగకముందే ప్రాజెక్టులో భాగంగా 3 బ్యారేజీలు నిర్మించారు. అందులో ఒకటి కూడా కుంగిపోవడం, క్రాక్స్ రావడం ఏదైతే ఉందో దాని మీద అనేక అనుమానాలకు తావుతీసింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా ఇచ్చింది. కాబట్టి చరిత్రలో బీజేపీ నేతలు కూడా ముందు నుంచి అటు బీఆర్ఎస్ మీద కూడా మొత్తం అవినీతి కొరకే కాళేశ్వరం కట్టారు, అటు కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని ఎప్పటి నుంచో వారి మీద ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈటెల రాజేందర్కు సంబంధించి మాత్రం గతంలో ఆయన ఇచ్చినటువంటి ఆ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్థికపరమైనటువంటి పర్మిషన్స్ కానివ్వండి, ఎవరు చెప్తే ఇచ్చాము, ఎంత ఎస్కలేషన్ ఉండే, ఎంత నిధులు విడుదల చేశారు, వీటన్నిటిపైన కూడా ఈటెల రాజేందర్ను విచారించనుంది. మరొక పరంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో